కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ మరికొద్ది గంటల్లో ఇక్కడికి రానున్నాడు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి విలేజ్కు బండి సంజయ్ ఇప్పటికే బయలుదేరినట్టు మన సమాచారం ఉంది. అయితే దీనిపై మండలాధ్యక్షుని బలవన్ మరణంపై బీజేపీ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. వాళ్ళ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. కొద్ది నిమిషాల క్రితమే ఏట మధుకర్ బీజేపీ నాయకుని అంత్యక్రియలు కూడా ముగిసిన పరిస్థితి. పోలీసులు కూడా సీరియస్గా ఉన్నారు. ఇటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేశాం, ఎవరిని వదిలిపెట్టేది లేదని పోలీసులు చెబుతున్న పరిస్థితి. అయితే మనతో పాటు బండి సంజయ్కి సంబంధించిన అంశంలో, తన టూర్కు సంబంధించిన అంశంలో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశం గౌడ్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడేది ఏందన్నా, బండి సంజయ్ అని వస్తుందా ఏంటి పరిస్థితి? బండి సంజయ్ అన్న ఆల్రెడీ బయలుదేరిండన్న ఒక 20-30 నిమిషాలలో ఇక్కడికి చేరుకుంటారు. బండి సంజయ్ అన్నకు మొదటి నుంచి కూడా ఈ యొక్క ఇష్యూ ఏదైతే తన మీద హరాస్మెంట్ జరుగుతున్నటువంటి ఇష్యూ అనేది తనకు మొత్తం తన దృష్టిలో ఉన్నది. తను కూడా ఏసీపీ తోటి మాట్లాడినట్టు నాకు సమాచారం ఉన్నది. ఈ విషయం అంతా తెలుసు. నిన్నటి నుంచి కూడా వారు మాతోటి మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ హయ్యర్ అథారిటీస్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాకు టచ్లో ఉన్నారు. నిన్నటి నుంచి కూడా మాకు ఈ అన్ని కార్యక్రమాలకు మాకు ఫోన్లో అందుబాటులో ఉండి వినండి మమ్మల్ని నిన్నటి నుంచి ఆయన నడిపిస్తున్నాడు. మాకు అందరికీ గర్వకారణం ఏంటంటే ఒక కార్యకర్త చనిపోయినందుకు అన్న అంత పని పెట్టుకొని కూడా ఇక్కడికి రావడం మేము గర్వంగా ఫీల్ అవుతాము. ఏంటన్నా అంటే నిన్నటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉండి ప్రతిదీ ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏంటి పరిస్థితి నిన్నటి నుంచి అనుకోని సంఘటన జరిగిందన్న. నిన్న 9:30కు నాకు సమాచారం వచ్చింది. ఉట్టిన అట్లనే డైరెక్ట్గా వచ్చినాము. మేము ఇమీడియట్గా అక్కడ సమాచారం చెప్పేసినాము. ఎవరు కూడా బాడీని ముట్టొద్దు, ఏం చేయొద్దు అని మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మేము వచ్చిన తర్వాత మొత్తం సిఐ గారిని పిలిచి బాడీని అప్పుడు సెర్చ్ చేసి లెటర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఫోన్స్ కానీ మేమందరం వచ్చిన తర్వాతనే వాళ్ళన్నీ రికవర్ చేసుకున్నాము. రికవర్ చేసుకున్న తర్వాత లెటర్లో వాళ్ళ సూసైడ్ నోట్ బయటపడింది. ఎంతమంది మీద కేసు? 3 మీద సూసైడ్ తను నోట్ రాసిండన్న. మొత్తం 12 మంది మీద కేసు ఫైల్ చేసినాం. ఎవరైతే ఆయనను మానసికంగా క్షోభకు గురి చేసిండ్రు, ఇబ్బందులకు గురి చేసిండ్రు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వాన్మూలం మేరకు ఒక 12 మంది మీద ఇవాళ ఫిర్యాదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిండ్రు. మేము నిన్న ఎస్ఐ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదయం 9:30 నుంచి మేము పిటిషన్ 11 గంటలకు రాసినాము. 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మా పిటిషన్ తీసుకోలే వాళ్ళు. లాస్ట్కు ఎస్ఐ పేరు తొలగించి పిటిషన్ రాసిస్తే రాత్రి 10 గంటలకు మా పిటిషన్ తీసుకొని అప్పుడు బాడీని రికవర్ చేసుకొని వాళ్ళు పోస్ట్ మార్టం తీసుకుపోయినన్న. ఇది పరిస్థితి. ఏంటన్నా అంటే ఈ ఏదైతే బలవన్ మరణం ఉందో, మధుకర్ బలవన్ మరణం సంబంధించిన అంశంలో కొంత 2 పార్టీల మధ్య వైరం జరుగుతుంది. ఆ 2 పార్టీలు ఛాందస్తం వల్లనే ఈడిదాకా వచ్చిందని ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు మీరు? ఛాందస్తం ఏం లేదన్న. 2 పార్టీల వైరము ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసారి జెడ్పీటీసీ అభ్యర్థి మేము ఎవరు ఉండరు ప్రతిసారి లాగానే ఇక్కడ ఈసారి కూడా మేము స్థానిక సంస్థల ఎన్నికలలో మేము అనుకూలము చక్రం దింపుతాము అనేటువంటి స్థాయిలో వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. కానీ అదే సేమ్ టైం లోపల గత కొద్ది రోజుల నుంచి ఏటమదైనటువంటి వ్యక్తి గ్రౌండ్ నుంచి కార్యకర్తలను తయారు చేసుకుంటా, గ్రౌండ్ నుంచి నాయకులను తయారు చేసుకుంటా, ఇక్కడ ఉన్నటువంటి 5 ఎంపీటీసీలకు అభ్యర్థులను తయారు చేసుకుంటా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించుకుంటా గ్రౌండ్ తయారు చేసి తను జెడ్పీటీసీకి పోటీ చేద్దామనేటువంటి ప్లాన్లో ఉన్నారు. ఇది పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని ఎట్లనైనా కూడా ఇరికించి దీన్ని అడ్డు తొలగించుకోవాలనేటువంటి ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. ఆ ప్లాన్ ప్రకారమే కావలసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డీజే పెట్టించి ఆ డీజే తోటి లొల్లి పెట్టించి వివాదం సృష్టించి ఆ వివాదంతో అయిన నన్ను ఇరికించి ఆ మానసిక క్షోభకు గురి చేయడం. దాని ద్వారా ఆయన ఒక భయాందోళనకు గురైండు. నేను ఒక 3 నెలలు జైలుకు పోతానేమో, మళ్ళీ నా రాజకీయ జీవితము నాశనం అయిపోతుందేమో, మళ్ళీ వాళ్ళే సర్పంచ్ గెలుస్తారేమో, నన్ను ఈ 5 సంవత్సరాలు మన రాసి రంపాన పెడతారేమో అనేటువంటి భయాందోళనలకు గురై ఆత్మహత్య చేసుకున్నారు.
సంజయ్ అన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినరు, మా జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినరు. వాళ్ళందరూ కూడా సానుకూలంగా తనకు చట్ట ప్రకారం ఏ రకంగానైతే బెయిల్ దొరుకుతుందో ఆ బెయిల్ ప్రకారం ఇస్తానని హామీ కూడా ఇచ్చిండ్రు. అదే విషయం తనకు కూడా చెప్పి దాన్ని చాలా ధైర్యం చెప్పినాము. కానీ స్థానిక ఎస్ఐ అయిన 2-3 సార్లు పిలవడము, నడిచి రమ్మనడము, బండి మీద రావద్దనడము, నువ్వు ఇంత గట్టిగా ఉన్నావు కదా నువ్వు కొంచెం నడిస్తే ఏమవుతుంది, బండి మీద ఎందుకు వస్తాను అని బెదిరియడము, అలా మానసికంగా బాగా క్షోభ గురై ఈ స్థానిక నాయకుల ప్రెషరు ఎస్ఐ వాళ్ళకు సపోర్ట్ చేయడము. ఇంకొకటి అన్న, కోటపల్లి పోలీస్ స్టేషన్ అనేది అన్న అది పోలీస్ స్టేషన్ కాదు, ఎస్ఐకి దానికి సంబంధం లేదు. నీల్వాయి పోలీస్ స్టేషన్. నీల్వాయి పోలీస్ స్టేషన్ లోపల ఇవాళ రవినాయక్ ఏదన్నా పని మీద పోయిండు అంటే ఒక్క నిమిషంలో కాంగ్రెస్ పార్టీలకు సమాచారం పోతుంది అన్న. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలకు ఎట్టున్నది అంటే అక్కడ ఉన్నటువంటి సెంట్రీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ, డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ, పలానా రవినాయక్ వచ్చిండు, పలానా మా వెంకటేశ్వర గౌడ్ వచ్చిండు, పలానా వచ్చిండు, ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడి ఏమేమి మాట్లాడిండ్రు అనేది కూడా వీళ్ళు సమాచారం ఇచ్చే స్థాయికి ఆ పోలీస్ స్టేషన్ అది. ఆ పోలీస్ స్టేషన్ పోలీసుల కంట్రోల్లో లేదన్నా, అది కాంగ్రెస్ పార్టీ నాయకుల కంట్రోల్లో ఉన్నది. ఇప్పటికైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వేమనపల్లి నీల్వాయి పోలీస్ స్టేషన్ సరిదిద్దుతారేమో, ఈ సంఘటనతోటన్నా వాళ్ళకు బుద్ధి వస్తుందేమో అని నేను ఆశిస్తున్నాను. ఏంటి అంటే వాళ్ళ కుటుంబానికి బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది, సమాచారం ఉందా? అన్ని రకాలుగా మా పెద్దలు రఘునాథ్ గారు విదేశాల్లో ఉన్నారు, వారు కూడా 2 రోజులలో వస్తారు. బండి సంజయ్ అన్నతో మాట్లాడతాము, రామచంద్రరావు అన్న కూడా మాట్లాడి ఇలా రాష్ట్ర శాఖ నుంచి ఇవాళ హరీష్ రావు గారిని కానివ్వండి, మా యొక్క మాజీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థిని కానివ్వండి, రాష్ట్ర పార్టీ పంపించింది. ఇక్కడ ఉండి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినామని వాళ్ళందరినీ పంపించడం, అందరినీ సామరస్యపూర్వకంగా అన్నీ చేసినాము. రానున్న రోజులలో కూడా పార్టీ ఆయన మమ్మల్ని కోరిండు మా కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండాలని. తప్పకుండా మేము మా సాయశక్తుల ఆయన భార్య పిల్లలకు మేము అండగా ఉంటామన్నా, తప్పకుండా ఆ మేరకు మేము కృషి చేస్తాం. ఇది పరిస్థితి. అయితే బలవన్మరణ లేఖలో వెంకటేశం బలవన్మరణ లేఖలో చాలా క్లియర్గా మధు ఒక విషయం చెప్పిన పరిస్థితి. ఆ అంశంలో కొంత పూర్తి స్థాయిలో దాని విధంగా మేము అండగా ఉంటామని చెప్తున్నాం. అయితే ఆ కేంద్ర హోంశాఖ మంత్రి నేరుగా కరీంనగర్ నుంచి బయలుదేరినట్టు చెబుతున్న పరిస్థితి. మరికొద్ది గంటల్లో లేదంటే నిమిషాల్లో నేరుగా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కోటపల్లికి వేమనపల్లి మండలం నీల్వాయికి చేరుకుంటారు. నీల్వాయిలో వారి కుటుంబంతో ఇంటరాక్ట్ అవుతారు, విషయం తెలుసుకుంటారు, ఏం జరిగింది ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారనే కోణంలో తెలుసుకున్న అనంతరం వారిపై అధికారులతో కూడా అక్కడి నుండే మాట్లాడతారని మనకు సమాచారం ఉంది. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.